బాగుంది. నీ కూతురేమో చాలా తెలివిగా ఉద్యోగం పేరుతో బయట తిరుగుతోంది. నిన్ను వాడికి ఆయం చేసి పడేసింది. నీకేమో అది అర్థం కాదు. అయినా నేనేమన్నా పరాయి వాళ్ళకి సేవ చేస్తున్నానా? నా మనవడికే కదా. అంతేలే, అలా సర్ది చెప్పుకోవడమే. నీ రాత ఎలా రాసిపెట్టుందో దాని రాత కూడా అలాగే రాసిపెట్టుంది. నీకు పిల్లల్లేరు, నువ్వు దానికి అమ్మవయ్యావు. దానికి పిల్లల్లేరు, వీణ్ణి దగ్గరికి తీసుకుని అమ్మైంది. ఇద్దరి జాతకాల్లోని ఏ మార్పు లేదు, ఒకటే జాతకం. దమయంతి, ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మనిషిగా ఆలోచించవా? తన బిడ్డకి బిడ్డ కాకపోయినా మనవడన్న ప్రేమతో నువ్వు చేయాల్సిన పనులన్నీ అనుపమ చేస్తోంది. వాడికి ఏ ఇబ్బంది రాకుండా అనుక్షణం కాపాడుకుంటూ వస్తోంది. కళ్యాణికి మాట రాకూడదని ఇంటి పనులన్నీ తనే చేస్తోంది. ఇంత చేస్తున్న మనిషిని పట్టుకుని ఇంకా అలా మాట్లాడడానికి మనసెలా వస్తుందే నీకు? అయినా నేనేమైనా కాని మాట అన్నానా? ఉన్న మాటేగా అన్నాను. ఉన్నమాట. ఈ మాటలుగాని మీ అమ్మగాని వింటే ఈ పాటికి నీ చెంప పగిలుండేది. నాకు చెయ్యెత్తి కొట్టే అలవాట్లేక నీ నోటికి అదుపు లేకుండా పోతోంది. అంటే కొట్టేద్దామని? పెళ్ళాం తప్పు చేస్తే మొగుడుగాక పక్కింటోడొచ్చి కొడతాడా ఏంటి? అనుపమా, నువ్వు దాని మాటలేం పట్టించుకోకుండా కన్నయ్యకి పాలు తాగించు. నడు. అవతల పెళ్ళోళ్ళు వచ్చే టైం అవుతుంది, బేగ్ కానివ్వండి. అలాగే బాబాయ్. ఆ దాంట్లోనే అక్కడ ఇచ్చేళ్ళాడికి. ఆహాహా, కొత్త బట్టలు నగలతో మహాలక్ష్మిలా ఉన్నావక్క. నా అదిష్ట తగిలేలా ఉంది. మీ అక్క ఎప్పుడు ఇలాగే ఉండేదిరా. కాకపోతే ఆ చిట్టమ్మే ముష్టిదాన్లాగా మార్చేసింది. ఆ దేవుడనేవాడు ఉన్నాడు కదా, అందుకే పోయిన పూర్వ వైభవాన్ని మళ్లీ తీసుకొచ్చాడు. అవునక్క, మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చాయి. పనులన్నీ పూర్తవుతున్నాయా? అయిపోతున్నాయక్క. పెళ్లి వాళ్ళకి ఫోన్ చేశావా? వచ్చేస్తున్నారక్క, ఆందివే. చూడు, వచ్చే పెళ్లి కొడుకు నకిలీ పెళ్లి కొడుకని కాని వాడొక గాలి వెధవని కాని చిట్టమ్మకి తెలియకూడదు. అర్థమైందా? అస్సలు తెలీదక్క. ఆ వచ్చేవాడెవడో మనకి తెలవదు. ఈ చిట్టమ్మకేం తెలుస్తాడు? అదే నిజమేలే. ఏటత్తా ఉన్న పలంగా ఇంటిని డెకరేషన్స్ ఏం చేస్తున్నావేటి? ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందా? అవును, ఇంకా సేపట్లో పెద్ద ఫంక్షనే జరగబోతుంది. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. మాతో చెప్పకుండా చిన్న పని కూడా చేసేదానే కాదు, అలాంటిది ఇంత పెద్ద ఫంక్షన్ చేయడం ఏంటి? అసలు ఏం చేస్తున్నావు? పెళ్లి చేయబోతున్నాను. ఎవరికత్తా? మన లతకి. ఏటతనవనేది మన లతకి? ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది? నాకుంది. ఇప్పటికే ఊళ్ళో వాళ్లంతా లత పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు. అందుకే దానికి పెళ్లి చేద్దామని ఒక మంచి సంబంధం చూశాను. దాన్ని చూసుకోడానికి ఇంకా సేపట్లో పెళ్లి వాళ్ళొస్తున్నారు. లతకి పెళ్లి చేద్దామంటే నాకు సంతోషమే అత్త. కాకపోతే మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా. ఏ, నువ్వు చేసేవన్నీ నాతో చెప్పి చేశావా? నేను చేసేవన్నీ నీతో చెప్పి చేయడానికి? అది కాదు కాంతమ్మత. చూడు, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా ఆ వచ్చే పెళ్లి కొడుక్కిచ్చి కన్యాదానం చేస్తాను. లతని అత్తారింటికి పంపిస్తాను. సరే కాంతమ్మత, లతకి పెళ్లి జరుగుతుందంటే అంతకన్నా సంతోషం ఏముంటది? ఇంతకీ పెళ్లి లతకిష్టమేనా? ఇంతకు ముందే కదా చిట్టమ్మ చెప్పింది, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరగడం ఖాయమని. లతకి నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? అమ్మగారు, కాఫీ. లత, నా బంగారు తల్లి. నిన్ను చేసుకోవటానికి పెళ్ళాలొస్తున్నారనే విషయం నీకైనా తెలుసా? లేదంటే నీకు తెలీదా? తెలుసక్క. మరి ఈ సంబంధం నీకు ఇష్టమైన సెల్లి? కాంతమ్మ గారికి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టమక్క. అది కాదు సెల్లి, నీకు కూడా నచ్చాలి కదా. కాంతమ్మ గారికి నచ్చితే నాకు నచ్చినట్టే అక్క. విన్నావుగా,
మీ అనుమానం తీరిందా? నాకు నచ్చితే తనకు నచ్చినట్టేనంట. ఆల్రెడీ పెళ్లి కొడుకు నాకు నచ్చాడు కాబట్టి మీకెవరికీ నచ్చాల్సిన అవసరం నాకు లేదు. నువ్వెళ్ళి రెడీ అయిపో. అలాగే అమ్మగారు. కాఫీ తీసుకోండి. ఓహో, లతమోహన్ చూస్తుంటే తను ఇష్టపడి ఈ పెళ్లి చేసుకోవట్లేదు. కాంతమ్మత్తి బలవంతంగా ఒప్పించి ఈ పెళ్లి చేస్తున్నట్టుంది. రవిచంద్ర, పెళ్లి వాళ్ళొస్తారు, నువ్వే రిసీవ్ చేసుకో. అలాగే అమ్మా. కాంతమత్త, ఏంటి చిట్టమ్మా? ఆ పెళ్లి కొడుకు వివరాలు తెలుసుకోవచ్చా? నే చెప్తాను. జాతిరత్నాలు సినిమా చూసావా? చూసాను. అందులో 3 హీరోలుంటారే, ఆళ్ళకంటే గొప్పవాడు. అంటే అంత పెద్ద పనికి మళ్ళీ ఎదవన్నమాట. ఏయ్ నోర్మోయ్, వస్తారుగా, వచ్చాక మీరే వివరాలు అడిగి తెలుసుకోండి. పదర తమ్ముడు. ఆ డైలాగులు బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా అయ్యాను. చెప్పమంటావా? ప్రొడ్యూసర్ గారిని కలిసాక చెప్తాను. ఆయనే ఫోన్ చేస్తున్నారు. హలో, నమస్తే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమైంది సిద్ధు? ఏముంది, ఆ ప్రొడ్యూసర్ శంకర్ మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడు. అంటే ఏముంది, నీకేమో హీరోయిన్ అవకాశం ఇస్తానన్నాడు, నాకేమో డైరెక్టర్ అవకాశం ఇస్తానన్నాడు. తీరా ఇక్కడికి వచ్చాక ఏదో అర్జెంట్ పనుందని ముంబై వెళ్ళాడంట. 1 వారం రోజుల దాకా తిరిగి రాడు. అతనేదో హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తాడని 2 రోజుల నుంచి 2 పేజీల డైలాగ్స్ బట్టి పట్టాను తెలుసా? నేను మాత్రం తిని పడుకున్నానా? 2 రోజులు కష్టపడి 2 గదులకు రెడీ అయ్యాను. తీరా చూస్తే మొత్తం పులిహోర కలిపాడు. పులిహోర పొట్లంగాడు. అరవకు. అసలు ఇది ఆయన ఉండే ఏరియా. ఎవరైనా వింటే ఆయనతో చెప్తారు. ఆ తర్వాత వచ్చే అవకాశం కూడా ఉండదు. సర్లే, వెళ్దాం పద. హలో, 1 నిమిషం సార్, సరిగ్గా వినపడటం లేదు. ఇప్పుడు చెప్పండి సార్. హలో, ఎక్కడ దాకా వచ్చారు? ఆన్ ది వే సార్. 5 minutes లో ఇంటి ముందు ఉంటాం. చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది సార్, మొత్తం గుర్తుంది. ఇప్పుడేంటి? నేను కోటీశ్వరుడిగా బెళ్ళప్పించి మీ ఇంటికి పెళ్లి చూపులకు రావాలి. నా మాయ మాటలతో అక్కడున్న చిట్టెమ్మ అనే అమ్మాయిని నమ్మించి మీ లత మెళ్ళలో తాళి కట్టాలి. అలా నా పెళ్లి జరిగితే వెంటనే మీకు ఒక 50 కోట్లు వస్తాయి. అందులో నుండి నాకు 1 కోటి రూపాయలు ఇస్తారు. అంతే కదా? ₹1 కోటి కాదురా రే, 25 లక్షలు ఇస్తాను. అప్పుడు 25 లక్షలు సార్. ఇప్పుడు ₹1 కోటి డిమాండ్ చేస్తున్నాను. ఇస్తానంటే వస్తాను, లేదంటే వెళ్ళిపోతాను. అంత పని చేయకురా రే, నువ్వు అడిగినంత ఇస్తానులే గాని వచ్చారా బాబు. అలాగే సార్. జాక్ పాట్ కొట్టేశాం. లేకపోతే మనతో నా వీళ్ళ గేమ్స్. మొన్న మన అవసరం కాబట్టి 25 లక్షలు అడిగాను. ఇప్పుడు వాళ్ళ అవసరం కాబట్టి ₹1 కోటి డిమాండ్ చేశాను. అవసరమైతే రేపు కాళ్ళు కడిగేటప్పుడు 10 కోట్లైనా డిమాండ్ చేస్తాను. ఎలాగుంది ప్లాన్? అబ్బో, అదిరిపోయింది రోయ్. శామ్, మొత్తం విన్నావుగా? విన్నాను సిద్ధు. వీడెవడో కోటీశ్వరులాగా బిల్డప్ ఇచ్చి ఎవరో కాంతమ్మంట వాళ్ళ ఇంట్లో పెళ్లి కొడుకులాగా వెళ్తాడంట. అక్కడెవరో చిట్టమ్మనుందంట. దాన్ని నమ్మించేసి లత అనే అమ్మాయి మెళ్ళో తాళి కడితే వీడికి వాళ్ళు ₹1 కోటి ఇస్తారట. అబ్బా, సమయానికి భలే దొరికారు శామ్. వాళ్ళు మనకు దొరకడం ఏంటి? ఎస్, ఎన్నాళ్ళని ఇలా ప్రొడ్యూసర్స్ చుట్టూ డైరెక్టర్ల చుట్టూ కాళ్ళరిగిపోయేలా తిరుగుతాం. అదే ఈ పెళ్లి కొడుకు వేషంలో మనం గనక కాంతం ఇంట్లో అడుగుపెట్టి అక్కడున్న లత మెడలో తాలి కట్టామంటే 1 కోటి కాదు 25 కోట్లు డిమాండ్ చేయొచ్చు.
ఎలా ఉంది ఐడియా? నీ మొహంలా ఉంది. దాని మెడలో నువ్వు తాళి కడితే అది నీకు పెళ్ళామై కూర్చుంటుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏంటి శామ్, తాళెందుకు కడతాను? తాళి కట్టే సమయం దాకా పెళ్లి కొడుకులా నటిస్తాం. తీరా తాళి కట్టే ముందు మనకు కావాల్సిన డబ్బు డిమాండ్ చేస్తాం. ఇచ్చిందనుకో తాళి కట్టేద్దాం, తర్వాత విడాకులు ఇచ్చేద్దాం. ఎలా ఉంది ఐడియా? వినడానికి విడాకులనే మాట బాగానే ఉంది, కానీ తాళి కట్టిన తర్వాత నువ్వు నిజంగానే విడాకులు ఇస్తావా? లేదంటే చచా, నేను ఎలాంటి వానో నీకు తెలీదా శామ్? నీ గురించి నాకే చెప్తున్నావా సిద్ధు? సర్లే, మనం ఆ ఇంటికి వెళ్ళి నాటకం ఆడితే కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి. దాంతో మనం ప్రొడ్యూసర్స్ అయిపోవచ్చు. నచ్చినట్టుగా సినిమా తీసుకోవచ్చు. అందులో ఒక్కటి హిట్ అయినా నేను మెగా డైరెక్టర్ని అవుతాను, నువ్వు సూపర్ స్టార్ అవుతావు. ఇదేలా ఉంది ఐడియా? ఐడియా బానే ఉంది, కానీ అదెవరో చిట్టమ్మంట. దాన్ని మనం తట్టుకోగలమంటావా? ముందు వెళ్దాం పద. మనకు మించిన కంత్రీలు ఎవరున్నారు? అది నిజమే, కానీ వీడినెలా ఆపాలి? దానికి కూడా ఓ ప్లాన్ ఉంది, పద. హలో హలో, ఒక్క నిమిషం. ఏంటండి? కాంతమ్మ గారు పిలిస్తే వచ్చింది మీరే కదా? అవునండి. సారీ అండి, పెళ్లి కొడుకులా నటించడానికి వేరే ఎవరినో చూసుకున్నారంట. మీకు ఈ 10,000 ఇచ్చేసి వెళ్ళిపోమన్నారు. అదేంటి, ఇంతకు ముందే కదా ఫోన్ చేసి రమ్మన్నారు. అంటే మా మీద మీకు నమ్మకం లేదా? సరే వెళ్ళండి, వెళ్తే మీకు ఈ 10,000 కూడా ఉండవు. వద్దులేండి, కనీసం 10,000 మిగులుతాయి. ఇలా ఇవ్వండి. 10 కోట్లు వస్తాయనుకుంటే 10,000 వచ్చాయన్నమాట. సిద్ధు, మన ప్లాన్ సక్సెస్. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పద. కోసమే చేస్తారు కదా బావా. అది నిజమే అనుకో. అది కాదు సల్లి. పెళ్లి కొడుకోళ్ళు వచ్చేస్తారు. అలాగేనయ్యా, వచ్చేస్తున్నా. పద బావ వెళ్దాం. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం. మా అవతారం అన్నీ చెప్పాడుగా? మొత్తం చెప్పాడు మేడం. నీ గొంతేటి ఫోన్లో ఒకలాగుంది, డైరెక్ట్ గా ఇంకోలా ఉంది. నా గొంతు అంతే సార్, ఫోన్లో కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఓహో అలాగా. సరే, లోపల వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకూడదు. నీ యాక్టింగ్ తో వాళ్ళందరికీ నువ్వు నచ్చేలా చెయ్యాలి. నా యాక్టింగ్ నే అనుమానిస్తున్నారా? ఒక డైలాగ్ చెప్పమంటారా? డైలాగా? అసలు ఈ అమ్మాయి ఎవరు? నా పిఏ మేడం. నువ్వే పని పాట లేని గాలెదవ్వి, నీకు మళ్ళీ పిఏ ఒకటా? అలా తిడతారేంటి? సారీ మేడం, మీరు నా మాటను అపార్థం చేసుకున్నారు. లోపలికి వెళ్ళాక మీ వాళ్లతో నా పిఏ అని అబద్ధం చెప్తానంటున్నాను. ఓ, బిల్డప్ ఇక్కడి నుంచే మొదలు పెట్టావన్నమాట. అవును మేడం. చూడండి మేడం, మీరు కనుక అలా తిడితే ఇప్పుడే ఇక్కడి నుంచే వెళ్ళిపోతాం. వెళ్ళిపో, నాకేమన్నా భయమా? మేడం మేడం మేడం, ఒక్కనే వస్తే అనుమానం వస్తుందని తోడుగా తెచ్చుకున్నాను. తనకు కొంచెం ఆవేశం ఎక్కువ, అంతే. నేను నచ్చి చెప్పుకుంటానుగా. నాటకం ఆడడానికి వచ్చినోళ్ళు నాటకాలు ఆడేవాళ్లలాగే ఉండండి. ఎక్స్ట్రాలు చేస్తే తేడాలొస్తాయి. పదరా అవతారం. నిన్ను ఏంటది? కొంచెం కూడా మర్యాద లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నీకు కోట్లొద్దా? మనకి ప్రొడ్యూసర్ కావద్దా? నువ్వు హీరోయిన్, నేను డైరెక్టర్ కావద్దా శామ్? కావాలి. అయితే ఇక్కడ నుంచి కోట్లు పట్టుకెళ్లేదాకా సైలెంట్ గా ఉండు. నీకు డబ్బు వద్దంటే చెప్పు, ఇటు నుంచి వెళ్ళిపోదాం.
లేదు కావాలి. అయితే ఆవిడ ఎన్ని తిట్టినా, ఇక్కడ ఎన్ని అవమానాలు జరిగినా సైలెంట్గా ఉందాం. మన పని పూర్తయ్యాకే ఇక్కడి నుంచి వెళ్దాం, సరేనా? అలాగే గాని ఈ కాంతమ్మని మాత్రం వదలను. 40 కోట్లు కాదు, అవసరమైతే 50 కోట్లు నొక్కేసి మరీ వెళ్తాను. సరే, ఆ డబ్బు చేతికొచ్చేదాకా అయినా కాస్త సైలెంట్గా ఉండు ప్లీజ్. సరే పద. పద. రండి 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 బాబు, రండి రండి, కూర్చోండి. ఏయ్ అమ్మా, నువ్వు పియ్యవి కదూ? అవును మేడం. అలా మీ బాస్ పక్కన కూర్చోకూడదమ్మా, వెళ్ళి పక్కన నుంచో. సరే మేడం. బాబు ప్రకాష్, బాబు నిన్నే పిలిచేది. నన్నే కదా, చెప్పండి మేడం. ప్రకాష్ అని పిలిస్తే ఇంకెవరినో పిలిచినట్టు అటు ఇటు చూస్తున్నారేటి? అది అంటే నా పేరు సిద్ధు ప్రకాష్ మేడం. అందరూ ముద్దుగా సిద్ధు అని పిలుస్తారు. సడన్ గా మేడం ప్రకాష్ అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. ఇతను నా కొడుకు రవిచంద్ర. నమస్కారం. ఆ అమ్మాయి నా కోడలు చిట్టెమ్మ. తెలుసు, ఇందాకే విన్నాం. లత, పద. చాలా బాగున్నావు, పద. అమ్మాయి వచ్చేసింది. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకుని మీ ఇష్టాలు చెప్పేస్తే ఇంకో గంటలో ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది. నెక్స్ట్ డే పెళ్లి కూడా అయిపోతుంది. అమ్మాయి నాకు బాగా నచ్చింది మేడం. లత, విన్నావుగా, ఆ అబ్బాయికి నువ్వు నచ్చేసావంట. నీకు అబ్బాయి నచ్చాడా? మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే నమ్మగారు. అదే సమాధానం చెల్లి. నచ్చాడా లేదా చెప్పు చాలు. నాకు నచ్చాడక్క. నాకు అర్థమైంది చెల్లి. నువ్వు పైకి చెప్పకపోవచ్చు కానీ కాంతమ్మత్తా నిన్నేదో బ్లాక్ మెయిలింగ్ చేసి నిన్ను పెళ్లి కొప్పించినట్టుంది. ఎన్నావుగా సిద్ధు, మా లతకి నువ్వు నచ్చేసావంట. ఆ అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటే అడుగు. అమ్మాయిని అబ్బాయి అడగటం కాదు, అబ్బాయినే మేము కొన్ని అడగాలనుకుంటున్నాం. మీరేం అడగాలనుకున్నా ధైర్యంగా అడగచ్చు చిట్టం గారు. నువ్వేం చదువుకున్నావా? MBA. చచ్చాం. నేనేమో MBA అన్నాను, వీడేమో బీటెక్ అన్నాడు. దరిద్రుడు, ముందుగా ప్రిపేర్ అయినట్టు లేడు. అదేంటి సిద్ధు, మా అమ్మ ఏమో MBA పూర్తి చేశారంది, మీరు బీటెక్ అంటున్నారు. అసలు మీరు బీటెక్ చదివినట్ట MBA చదివినట్ట? అంటే ముందు బీటెక్ చేశాను, ఆ తర్వాత USA వెళ్ళి MS చేశాను. మేడం MS అనబోయి MBA అన్నారు కదా మేడం? అవునవును, MS అనబోయి గబుక్కున MBA అన్నాను. ఓకే ఓకే. పెళ్లి సూపులకి మీరిద్దరే వచ్చారు,
మీ అమ్మ నాన్న రాలేదేటి? వాళ్ళ అమ్మ నాన్న పాపం చనిపోయారు. వాళ్ళు ఫారిన్ టూర్కి వెళ్ళారు. అమ్మా, ఆ అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారంటుంది. నువ్వేమో ఫారెన్ కి వెళ్ళారంటున్నావు. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడైనా ఫారెన్ కి వెళ్తారా? ఏంటిది? వచ్చిన వాళ్ళని ఇలా ప్రశ్నిస్తే పాపం వాళ్ళు ఫీల్ అవరా? అవునవును, మేం ఫీల్ అయ్యాం. మేమేమన్నా పెళ్లి చూపులకొచ్చామా? దొంగతనానికే కదా వచ్చింది. ఏడేది? అదే, మేమేమన్నా దొంగతనానికి వచ్చామా? పెళ్లి చూపులకే కదా వచ్చామని అంటున్నాను. సరే, అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చారు కాబట్టి బాబు మీరెళ్ళి రెడీ అవ్వండి. ఇంకా ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు చేద్దాం. అలాగే మేడం. వెళ్ళి బాబు. ఒరే అవతారం, అక్క. అబ్బాయికి అమ్మాయికి రూమ్స్ చూపించు. అలాగే అక్క, రండి రండి. అమ్మా లత, ఏంటమ్మగారు? ఈ రోజు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నాకు పెళ్లి చూపులేంటమ్మగారు? నాకప్పుడే పెళ్ళొద్దండి. తప్పమ్మా, అలా అనకూడదు. నీకు ఎప్పుడో పెళ్లి వయసు వచ్చేసింది. కాకపోతే మీ అమ్మా నాన్నలు లేకపోవడం వల్ల కాస్త ఆలస్యమైంది అంతే. మీ అమ్మా నాన్నలు బతికుండుంటే ఈ పాటికి నీ పెళ్లి చేసి అత్తారింటికి పంపించుండేవారు. ఎందుకు నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదండి. కొన్నాళ్ళు మీ దగ్గరే ఉంటానండి. అలాగే, పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు నాతోనే ఉండొచ్చు. కాకపోతే 2 రోజుల్లో నీ పెళ్లి జరిగిపోవాలి. లేదంటే ఆ తర్వాత మంచి ముహూర్తం లేదంట. నిజంగా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదండి. ఏయ్, ఏంటే ఓవర్ చేస్తున్నావు? నోరు మూసుకొని నేను చెప్పినోడితో తాళి కట్టించుకో. అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. మీరు ఎలా చెప్తే అలాగేనండి. వెరీ గుడ్. చూసావురా తమ్ముడు, మన లతకి పెళ్లి కళొచ్చేసింది. అవునే అక్క. ఇదిగో లత, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని మా అక్క బలవంతం చేస్తేనే ఈ పెళ్లికి ఒప్పుకున్నావని ఆ సిట్టమ్మ కనుక చెప్పావనుకో, ప్రాణం తీస్తా. నేనేం చెప్పనండి. నువ్వు చెప్పవని నాకు తెలుసు. పొరపాటున చెప్పావే అనుకో, పెద్దగా ఏం జరగదు. రవిచంద్రకి చిట్టమ్మకి విడాకులిప్పించి వాళ్ళిద్దరినీ వేరు చేస్తా. నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తా. అయ్యో వద్దండి, చిట్టమ్మక్కకి అన్యాయం చేయొద్దండి. జీవితకాలం అది నా కొడుకుతో కలిసి కాపురం చెయ్యాలంటే నువ్వీ రహస్యాన్ని నీ గుండెల్లోనే దాచుకోవాలి. అలాగే అమ్మగారు, నా ప్రాణం పోయినా సరే చిట్టమ్మక్కకి ఈ రహస్యం చెప్పను. నేను మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నానని చెప్తాను. వెరీ గుడ్. పదరా తమ్ముడు. ఆ బాబ్జీగాడు ఇటే కదా వచ్చాడు. ఇంతలోనే ఏమయ్యాడు? నాకు తెలిసి ఇక్కడ దాక్కునుంటాడు. ఇప్పుడు కానీ కనిపించినామా కప్ప కప్ప కుంజుడు గుంజుతుంది. పొరపాటును కూడా దొరకదు. కారు వెనకాల చూద్దాం పదా.
కారు వెనకాల లేడంటే ఆ ముందుంటాడేమో. చూద్దాం పద. బాబ్జీ, నువ్వు మంచి హుషారున్నావురా. మస్తుగా ఎస్కేప్ అయినావు. ఈ దునియాలో నీ మేం సాబ్ లాసుంటోళ్ళు 100 మంది వచ్చినా నేను పట్టుకోలేరు. గా లక్ష్మీదేవి అందరు తానిపోతుంది, నా తానికి మాత్రం వస్తలేదు. చెల్లి కొట్టేస్తే ఓ పని అయిపోతుంది. సాంబార్ చేస్తే సాంబార్ ఇంకా రాలేదేంట్రా? ఆడికి కడుపు నొప్పి అంట. ఆడొస్తాడో రాడో డౌటే. ఓహో, గా సాంబాయి గానికి కడుపులో నొప్పి అయిందనమాట. ఇప్పుడు డ్రామా ప్లే చేసి కీళ్ళ తాన పైసలు నొక్కేద్దాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే తమ్మి, ఎవరు నువ్వు? నేనా? సాంబాయి లేడు గాని తమ్ముడు రసం రంగయ్య అని. రసం రంగయ్య? అవునా అన్నా, నీ తాన 2000 చిల్లర ఉందా అన్న? ఉంతమ్మి. చేంజ్ ఇస్తావన్నా ప్లీజ్? ఇస్తా తమ్మి, తీసుకో. థ్యాంక్స్ అన్నా. తమ్మి 2000? నీ తాన చిల్లర ఉందా అని అడిగినాను గాని నా తాన 2000 ఉంది అని చెప్పినాను. కొన్ని దుంపదేగా ఏంద్రా నువ్వు? వస్తానా? ఊరు నాయను, గీ మేం సావేంది మళ్ళీ ఇట్లా వస్తుంది. ఇప్పుడు గనక దొరికిపోయినా అనుకో సంపూడు చంపుతుంది. అన్నా, ఊరికే మజా చేసిన. గిదిగో తీసుకొని పైసలు తీసుకో, లోపలికి పోదాం నాడు. ఏంటి పోయేది? గుత్తొంకాయ చేసే గురునాథం గడు రావాలా? ఆడొచ్చే వరకు ఎండ ఉండాలా? అన్నా, నీకు సిచ్యువేషన్ అర్థమైతే లేదన్నా. ఓ పాలు అటు చూడన్నా. ఆ మేంసా వీడికి ఎందుకు వస్తుందో ఎరికేనా? ఎందుకు? ఆ గుత్తి గురునాథం గాడు ఎవరికో పైసలు ఎగ్గొట్టిండంట. ఆని కోసమని పోలీసులు వస్తున్నారు. ఇప్పుడు గనక మనం గుత్తి గురునాథం గాని దోస్తులని తెలిసిందనుకో, మనల్ని తీసుకుపోయి జైల్లో పెట్టి సంపూడు చంపుతారు. అర్థమైందా అన్న? ఊరు నాయనో, ఈ గుత్తి గురునాథం గాడు ఎంత తెగిస్తాడని అనుకోలేదు. ఆడెవడో మనకు తెలీదు, మనం ఎవడో వాడికి తెలీదు. పోదాం పత్తమే. నడువనా? అదిగో బాబ్జీ అతనితో వెళ్తున్నాడు. ఇదిగో నాటకాలు పెళ్లి కొడుక. ఈ నాటకం పూర్తయ్యే వరకు ఎవ్వరికి నీ మీద అనుమానం రాకూడదు. అలాగే సార్, మీరు ఏం చెప్తే అది చేస్తాను. మీరు ఏది పెడితే అది తింటాను. మీరు ఎలా ఉన్నామంటే అలా ఉంటాను. సూపర్ అయ్యా, అందుకే నువ్వు మా అక్కకి తెగ నచ్చేసావు. రెడీగా ఉండు, ఇంకాసేపట్లో ఎంగేజ్మెంట్. అలాగే సార్. సిద్ధు, హే సిద్ధు, సిద్ధు. ఏది ఏమైనా నాకు మాత్రం అచ్చురాళ్ళ మీద అనుమానంగా ఉంది బావా. వాళ్ళిద్దరు తేడాగా కనిపిస్తున్నారు. అవును చిట్టమ్మ, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సిద్ధు, సిద్ధు కళ్ళు తిరుగుతున్నాయి. సిద్ధు ఆపు. ఓకే 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 చూసావా, ఆ చిట్టమని వాళ్ళ ఆయన రవిచంద్రని నేనే పెళ్లి కొడుకునని ఎలా నమ్మించాను? ఎంతైనా కాబోయే డైరెక్టర్వి కదా, ఆ మాత్రం టాలెంట్ ఉంటుందిలే. నేను కూడా నీ పియ్యేలాగా పర్ఫార్మెన్స్ బానే చేశానా? నీకే ఇరగ్గొట్టేశావు. ఇబ్బంది కలగకుండా ఈ పెళ్లి జరిగిపోవడం, ₹1,00,00,000 ఆస్తొచ్చేయడం, ఆ తర్వాత నేను హీరోయిన్ అయిపోవడం, ఆహా ఊహించుకుంటేనే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. సరిగ్గా 3 నెలలు తిరిగేలోపు నేను డైరెక్టర్ అయిపోవడం, నువ్వు హీరోయిన్ అయిపోవడం కన్ఫర్మ్ శామ్. అబ్బబ్బబ్బా, వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా.
మాట్లాడుకుంటున్నారో నాకు వినపట్లేదు కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో బలమైన సంబంధమే ఉంది బావా. అవును చిట్టమ్మ, లేదంటే ఒక పిఏ వెళ్ళి అతన్ని కౌగిలించుకోవడం ఏంటి? ఊరుకో బావా, అది పియేటి. ఇంతకొచ్చి అదిగాడి పక్కన కూసున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. పైగా ఇద్దరు చూడు ఎంత గట్టిగా కౌగిలించుకున్నారు. అవును చిట్టమ్మ, కేవలం భార్యాభర్తలు మాత్రమే అంత క్లోజ్ గా ఉండగలరు. కొంపతీసాలు మొగుడు పిల్లాలంటావా? ఏమో చిట్టమ్మ, వాళ్ళని చూస్తుంటే మాత్రం నాకదే అనుమానం వస్తుంది. ఉండు, ఎల్లి అల్లి కడిగి పడతాను. ఏ చిట్టమ్మ వద్దు, మనం వెళ్ళి అడిగితే ఏదో ఒక మాయమాటలు చెప్పి తప్పించుకుంటారు. ఇంకోసారి ఎక్కడైనా దొరకపోతారా? అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం, మా అమ్మకు అప్పచెప్దాం. అవును బావా, ఈ పెళ్లి మాత్రం జరగకూడదు. జరిగిందో లత బతుకు అన్యాయమైపోద్ది. హలో బ్రదర్. మనిద్దరిని దగ్గరగా చూశారు సిద్ధు. ఇప్పుడేం చేద్దాం? ఏడ్చారు. వీళ్ళు వెళ్ళి చెప్తే మాత్రం ఆ కాంతమ్మ మనల్ని ఏమన్నా అంటుందా ఏంటి? తనకి మన అవసరం కదా శామ్. అవును సిద్ధు, దానికి మన అవసరం ఉంది కాబట్టి బ్రతికిపోయాం. లేదంటేనా? సరే సరే, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు వెళ్ళు, నేను రెడీ అయ్యి వస్తాను. సరే సిద్ధు, వెళ్ళు శామ్. నేను సాంబార్ చేస్తే చుక్క మిగల్చకుండా తాగుతారు. ఆ మాట నా మొహం చూసి చెప్పు, నా నగల్ని చూసి కాదు. కాంతమ్మా, మనకు ఆడాలంటే రెస్పెక్ట్, అందుకే అట్లా ముఖం చూసి మాట్లాడడం. ఓన్లీ మెడ చూసే మాట. నీ రెస్పెక్ట్ తగలయ్యా. సర్లే, ఇంటి వెనక వైపు వంట ఏర్పాట్లు చేశాం, వెళ్ళి వంట మొదలు పెట్టండి. అట్లనే అక్క. ఏ పదరా. ఏంటి పోలీసులు వస్తారు? నడు నడు పద. అమ్మా మస్తు బంగారం లేడా. ఏయ్, ఇక్కడ మీకేం పని? అసలు పోలీసులయ్యుండి మా ఇంటికెందుకొచ్చారు? మేడం, ఓ దొంగ తప్పించుకొని మీ ఇంట్లోకి దూరాడు మేడం. వాణ్ణి పట్టుకోవడానికి మీ ఇంట్లోకి వచ్చాం. పెళ్లి జరిగే ఇంట్లో దొంగలా? నాకు తెలిసి అలాంటి దొంగలెవరూ రాలేదు. మీరు బయలుదేరొచ్చు. లేదు మేడం, ఆ దొంగ మీ ఇంట్లోకి రావటే నా కళ్ళారా చూశాను. చెప్తుంది మీకు కాదు. మీరిలా యూనిఫామ్ వేసుకుని నా ఇంటికొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? నా ఇంట్లో ఏదో నేరం జరిగిందనుకోరు? నా ఇంట్లో వాళ్ళందరూ నేరస్తులనుకోరు? ముందు బయటికెళ్ళండి. అది కాదు కాంతమ్మ గారు. కళ్యాణి, చిట్టమ్మా, కళ్యాణి. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? అవును చిట్టమ్మా, నిన్ను చూసి కూడా చాలా రోజులైంది. అవును, నువ్వు ఈ ఊరు వచ్చావేంటి? అదో పెద్ద కాదలే. మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? మేమిద్దరం స్నేహితులం కాంతమ్మత్తా. సరిపోయింది సంబడం. ముందు ఆవిడ గారిని బయటికెళ్ళమని చెప్పు. తప్పే ఉందమ్మా, వాళ్ళు ఫ్రెండ్స్ కదా. ఎలాగో మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్లి చూడ్డానికి వచ్చారనుకో. మీ ఇంట్లో పెళ్ళా? ఎవరికి? మా సెల్లికే.
ఓ పెళ్ళికొడుకు ఎవరో కాదు, అదిగా ఆ గదిలో చూస్తున్నారే ఆలే. సిద్ధు, మన పని అయిపోయింది. మన బండారం మొత్తం బయటపడిపోతుంది. ఈ రోజు కాంతమ్మ చేతిలో మన చావు తప్పదు. అవును సార్, కళ్యాణి వస్తుందని నేను కూడా ఊహించలేదు. ఏంటి? అతను పెళ్లి కొడుకా? అవును కళ్యాణే. చిచి, వాడు పెళ్లి కొడుకేంటి? వాడొక పెద్ద విధవ. ఏం మాట్లాడుతున్నావు? అతను కోటీశ్వరుడు, పెద్ద బిజినెస్ మ్యాన్. తెలుసా నీకు? అవునండి, ఆయనకి చాలా కోట్ల రూపాయల వ్యాపారం ఉంది. ఎన్నో ఫారిన్ కంట్రీస్ లో ఆయనకి బ్రాంచెస్ కూడా ఉన్నాయట. అలా అని వాడు చెప్తే మీరు నమ్మేస్తారా? ఏడు మాట్లాడుతున్నావు కళ్యాణి? అతని గురించి నీకు తెలుసా? తెలియడమేంటి? వాడొక పెద్ద విధవ. ఆ పక్కనుందే అది వాడి లవ్వర్. అది కట్టుకున్న మొగుణ్ణి, కన్న కొడుకుని వదిలేసి వాడితో లేచిపోయిన పాపాత్మురాలు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? నోర్మి, అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా అని నీ బతుకు నాకు తెలీదా? కాంతమ్మ గారు, నేను మాట్లాడే ప్రతి అక్షరం నిజమండి. నిండు కుటుంబంలో నిప్పులు పోసిన దుర్మార్గులండి వీళ్ళు. వీళ్ళ గనక మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి గొంతు నిలువున కోసిన వాళ్ళవుతారు. నువ్వు చెప్పేది నిజమా కళ్యాణే? నేను అబద్ధాలు చెప్తాను చిట్టమ్మా. ఎరప్పానికి మాలేదవా? దీనికి ఇంతకు ముందే పెళ్ళైపోయినా ఒక పిల్లాడు పుట్టాక కొట్టుకున్న మొగుణ్ణి పిల్లోన్ని బొగ్గేసి నీ దగ్గరకొస్తే చెప్పించుకుని కొట్టి మొగుడి దగ్గరికి పంపించాల్సింది పోయి దీంతో కొలుకుతా కూర్చుంటావా? పైగా అది సరిపోదన్నట్టు నా సెల్లి మెళ్ళం తారు కట్టడానికి వచ్చావా? నీలంటోని సేత్తో కదరా చెప్పించి కొట్టాలి నిన్ను. అదేదో చెప్పడం, అది నిజమని నువ్వు నమ్మడం, మా ఇంటికి కాబోయే అల్లుణ్ణి కొట్టబోవడం, అసలు ఏ సాక్ష్యం ఆధారం ఉందని అతని మీద చెయ్యి లేపుతున్నావు? పక్కన మనిషి గొంతు సించుకొని నిజాలు కక్కుతుంటే ఆ సాక్ష్యాలు సారిపోవు కాంతమ్మత. చాలా ఆపమ్మా. ఆవిడికి మాకు గతంలో 100 గొడవలు జరిగాయి. అవన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈ పెళ్లి నాశనం చెయ్యాలని చూస్తుంది. ఆవిడ చెప్పిన నిజాలన్నీ నమ్మడానికి ఒక్క సాక్ష్యం చూపించమని చెప్పండి. అంతెందుకు, నేను నా మొగుణ్ణి వదిలేసిపోయాను అని అంటుంది కదా, నా మొగుణ్ణి తీసుకొచ్చి చూపించమనండి. విన్నావుగా, వీళ్ళకి వాళ్ళకి మధ్య గతంలో గొడవలు జరిగాయంట. అందుకే ఆ అమ్మాయి నోటికొచ్చినట్టు వాగుతుందంట. నిజంగా మీరేమైనా మాట్లాడాలనుకుంటే సాక్ష్యాలు చూపించి మాట్లాడండి, లేదా నోరు మూసుకొనుండండి. ఏయ్ పోలీస్, ఇది పెళ్లి జరుగుతున్న ఇల్లు. ఇంకోసారి ఈ చుట్టుపక్కల నువ్వు కనిపించావో ఎమ్మెల్యే గారితో మాట్లాడి నీ ఉద్యోగం పీకించేస్తా. జాగ్రత్త, పో ఇక్కడి నుంచి. అది కదండి, పొమ్మని చెప్తున్నాను కదా. ఇప్పుడే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నిన్ను సస్పెండ్ చేయిస్తాను. వద్దండి, మేము వెళ్ళిపోతాం. పిచ్చి పిచ్చి తెలివితేటలు ఉపయోగించి దొంగతనంగా ఈ ఇంట్లో అడుగుపెట్టి మళ్ళీ ఈ పెళ్లి ఆపాలని చూశావో సస్పెండ్ కాదు, ఉద్యోగం తీయించేస్తా. జాగ్రత్త, పో. మీరేం బాధపడకండి బాబు, ఇలాంటివన్నీ మనలాంటి గొప్పోళ్ల ఇళ్లలో సహజమే. థ్యాంక్స్ కాంతమ్మ గారు, మమ్మల్ని అర్థం చేసుకున్నారు, అంతే చాలు.
బావా నేను ఇప్పుడే వెళ్ళి కళ్యాణితో మాట్లాడుతాను. అలాగే చిట్టమ్మ. కళ్యాణి, మా అత్త వెళ్ళిపోమంటే మాత్రం ఎలా వెళ్తావు కళ్యాణి? కరెక్టే చిట్టమ్మ, కానీ చూడు కళ్యాణి, ఇప్పుడు నీ అవసరం నాకెంతో ఉంది. ఎందుకంటే ఆ వచ్చిన ఇద్దరు ఎదవల గురించి నీకు బాగా తెలుసు. నువ్వుంటే ఆ లాట కట్టించి ఆ నాటకం ఆడడానికి వచ్చారని నిరూపించి మా సెల్ల జీవితాన్ని కాపాడుకోవచ్చు. లేదంటే నా సెల్ల జీవితం నాశనం అయిపోద్ది కళ్యాణి. అర్థమైంది చిట్టమ్మ. కళ్ల ముందే ఒక అమాయకురాలి జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఎలా ఉంటాం? ఒకప్పుడు నా జీవితంతో ఆడుకున్నారు, ఇప్పుడు లత జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నారు. ఉంటాను చిట్టమ్మ, మనమిద్దరం కలిసి వాళ్ళ ఆట కట్టిద్దాం. అవును కళ్యాణి, దొంగ నాటకాలాడి నా సెల్లి జీవితాన్ని నాశనం చేయాలనొచ్చినా ఆ సిద్ధు సంపదల్ని ఒక ఆట ఆడించి తోకలు కత్తిరించి పంపాలి. మరోసారి ఏ ఆడపిల్ల జీవితంలోకి వెళ్లకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి. నువ్వు పని చెయ్యి. అదనమాట. సూపర్ చిట్టమ్మా, నువ్వు చెప్పినట్టే నేను గెటప్ మార్చుకొని వస్తాను. తొందరగా వచ్చేసే. అక్క, ఇక్కడేం జరుగుతుందో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదక్కా. ఎన్నో కదమ్మా జరిగిందంతా. నీ సెవులారా నువ్వే ఎన్నావుగా. ఆ వచ్చినోడు పెద్ద ఎదవంట. నువ్వు కాంతమత్త మాటకి కట్టుబడి ఆన్ని కట్టుకుంటే నీ బతుకు పుక్కి పాలైపోతామా. నా మాటను ఈ పెళ్ళంటే నీకిట్టం లేదని తెగేసి చెప్పే. నా వల్ల కాదక్కా, నేను కాంతమ్మ గారికి ఎదురు చెప్పలేను, చెప్పి ఇంట్లో బతకలేను. చావు తప్ప నాకు వేరే దారేం లేదక్కా. ఏటమ్మా మాటలో? నువ్వేం భయపడకు లత, ధైర్యంగా ఈ పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పు. నేను చెప్పలేనండి, నా వల్ల కాదు, నన్ను క్షమించండి. లత, దీనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్తేనేమైనట్లేదు. నువ్వేం భయపడకు చిట్టమ్మా. నాకు తెలిసి కాంతమ్మే బ్లాక్మెయిల్ చేసుంటుంది. మనం ఉన్నాం కదా, ఆ కాంతమ్మ గారి ఆట కట్టించడానికి. కరెక్టే కళ్యాణి, నువ్వు వెళ్ళి బేగ్గా వచ్చే. ఎల్లి ఆ పెళ్లి కొడుకు ఆట కట్టిద్దాం. అలాగే వస్తాను. ఆ కళ్యాణి వచ్చి మన ప్లాన్ అంతా కంపు చేసి వెళ్ళింది. ఇప్పుడు ఆ కాంతమ్మకి డౌట్ వచ్చిందో ఏమో. డౌట్ వచ్చినా చేసేదేముంది? ప్రస్తుతానికి ఆ కాంతమ్మకి మన అవసరం ఉంది కదా. ఎంత అవసరం ఉన్నా మనిద్దరికి ఆల్రెడీ పెళ్ళైపోయిందని ఆ కాంతమ్మకి తెలిస్తే ఇంకొకరిని చూసుకుంటుంది తప్ప నీకు మాత్రం ఆ లతకిచ్చి పెళ్లి చేయదు. కాంతమ్మకి ఏం డౌట్ రాదని చెప్తున్నాను కదా శామ్, నువ్వేం టెన్షన్ పడకు, కూల్. బావా, నా చేతిలో కప్పుంది, నీ చేతిలో ఉప్పుంది. ఈ రెండింటిని కలిపేసి ఈ ఉప్పు కలిపిన కాఫీనే ఆ కొత్త పెళ్లి కొడుకు ఇచ్చేసి మా నాట మొదలెట్టుదాం. ఓకే చిట్టమ్మా. సరిపోద్దిగా చిట్టమ్మా? ఒక నిమిషం. బావా, అది నిజమే, కానీ ఈ ఉప్పున్న కాఫీ మనం ఇవ్వకూడదు. ఎవరు తెప్పిద్దామో? కరెక్ట్. బాబ్జీ అనియా, చూపమ్మా. ఈ కాఫీ అటుకెళ్ళి ఆ పెళ్ళిక్కడికి ఇచ్చేస్తావా? తీసుకెళ్ళే.